హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళకు స్టెర్లింగ్ కంపెనీ నుంచి పబ్లిక్ రికార్డ్స్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాలు వచ్చాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అడగట్లేదు. డిగ్రీ అనేది అర్హతగా ఉంటే చాలన్నమాట. పర్మనెంట్ జాబ్స్, ఓకే. సో ఆన్ రోల్ జాబ్స్, పర్ యానం శాలరీ 4 lakhs పర్ యానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఎంట్రీ లెవెల్ జాబు, మిడ్ లెవెల్ జాబ్స్ అనమాట ఇవి. ఎవరు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా వీడియో చేసి అప్లై చేసుకోండి. మీకు ఒక విషయం చెప్పాలి, ప్రైవేట్ జాబ్స్కు లాస్ట్ డేట్ ఏమీ ఉండదు. మీరు ఒకవేళ లేట్ చేసుకుంటే క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు నేను వీడియో చేసే సమయానికి ఇది ఓపెన్లో ఉన్నాయి. సో పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇటువంటి వీడియోస్ చేయడానికి మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది మనకు లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారండి. సో నేను లింక్డ్ఇన్ నుంచే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ పబ్లిక్ రికార్డ్స్ స్పెషలిస్ట్ అని చెప్పి మీకు కనిపిస్తూ ఉంది. ఒక నెల క్రితం అయితే పోస్ట్ చేశారండి. ఈరోజు February 17. ఇప్పటికీ ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నారు అప్లికేషన్స్. మీరు ఒకవేళ లేట్ చూసి అయిపోతే మాత్రం నేనేం చేయలేను. కాబట్టి ఎంత త్వరగా వెళితే అంత త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ అప్లై బటన్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఆ యొక్క స్టెర్లింగ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. సో మీకు లైవ్లో చూపిస్తున్నాను. సో ఈ స్టెర్లింగ్ వెబ్సైట్లో చూడండి, ఇక్కడ పబ్లిక్ రికార్డ్స్ స్పెషలిస్ట్. సో ఇప్పటికీ ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అప్లై బటన్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ టైం ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. సో ఇండియాలో మనకు ఈ జాబ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, వీ హ్యావ్ గ్రేట్ పీపుల్ హియర్ అండ్ ఆర్ లుకింగ్ ఫర్ మోర్, కమ్ జాయిన్ అస్, యూ విల్ లవ్ ఇట్ అని చెప్పేసి వాళ్ళు ఒక స్లోగన్తో ఇది స్టార్ట్ చేశారు. సో ఇది చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఏ బ్యాక్ ఆఫీస్ రోల్, రొటేషనల్ షిఫ్ట్, రొటేషనల్ ఆఫ్స్ అంటే మనకు షిఫ్ట్ల వారీగా డ్యూటీ ఉంటుంది. ఆఫ్ అంటే వీక్ ఆఫ్స్ ఉంటాయి కదా, అవి రొటేషనల్గా మారుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు చెప్తున్నారు బ్యాక్ ఆఫీస్ రోల్ అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే దీనికి బాగా గమనించండి. సో చూడండి, దిస్ ఈజ్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. ఏం మాకు కావాలి అంటే ఎబిలిటీ టు కాంప్రహెండ్ అండ్ ఆర్టికులేట్, అలాగే విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్లో రొటేషనల్ హవర్స్. సో నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ చేసే విల్లింగ్నెస్ ఉండాలి, రొటేషనల్ హవర్స్లో కూడా వర్క్ చేసే విల్లింగ్నెస్ ఉండాలంటున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే చూడండి 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే 0 అంటే ఏమీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైనా అప్లై చేయొచ్చు, 2 ఏళ్ల మధ్యలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ డిసిప్లిన్లో మీకు డిగ్రీ ఉన్నా మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. సో మనకు ఈమెయిల్స్ పంపించడము, అవి రిసీవ్ చేసుకోవడము, సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. నిరుద్యోగులకి డిగ్రీ అర్హత పెట్టుకొని జాబ్స్ కోసం చూసే వాళ్ళకు చాలా మంచి అవకాశం. సో ఫ్రెండ్స్, ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ తప్పకుండా అప్లై చేసుకోండి. పర్మనెంట్ జాబ్స్ ఇవి, ఆన్ రోల్ జాబ్స్ అనమాట. ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్. మీ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే మీ డీటెయిల్స్ ఆటోగా అవి ఫిల్ అయిపోతాయి. లేదంటే అప్లై మాన్యువలీ, లేదంటే ఇంతకుముందు మీరు అప్లై చేస్తుంటే ఆ అప్లికేషన్ని బేస్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అప్లై మాన్యువలీ క్లిక్ చేసుకోండి, లేదా రెజ్యూమ్ అయితే రెజ్యూమ్ క్లిక్ చేసుకోండి. మీకు చూపిస్తున్నాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. త్వరగా అప్లై చేసుకోండి, లేట్ చేయొద్దు. ఓకే, నేను మీకు చూపించే సమయానికి ఇది ఓపెన్లో అయితే ఉన్నాయన్నమాట. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి. క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ ఇచ్చి మనము క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనము మన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఐ అండర్స్టాండ్ క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసుకుని మనం అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. చాలా మంచి అవకాశం. బ్యాక్ ఆఫీస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ ఉంటాయన్నమాట. ఓకే, సిస్టమ్ వర్క్ ఉంటుంది. సిస్టమ్ మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు అన్నీ చెప్పేశాను నేను. ఇంకా మీ చేతుల్లో ఉంది, లేట్ చేసుకోవద్దండి, అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. శాలరీ 4 lakhs పర్ యానం వరకు కూడా నేను గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసిందనమాట. సో కాబట్టి మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.